నేటి పునీతులు పునీత జాన్ కంతి గారు. ప్రభువు మహాదినమునకు గుర్తుగా నేను ఎలీయా ప్రవక్తను మీ యొద్దకు పంపుదును. శనివారం డిసెంబర్ 23, 2023. మొదటి పఠనం మలాకీ గ్రంథము 3వ అధ్యాయం 1 నుండి 4 మరియు 23, 24 వచనాలు. సర్వశక్తిమంతుడైన ప్రభువు ఇట్లు బదులు చెప్పుచున్నాడు, నా మార్గమును సిద్ధము చేయుటకు నేను నా దూతను పంపదును. అప్పుడు మీరు ఎదురు చూచుచున్న ప్రభువు అకస్మాత్తుగా దేవాలయమునకు వచ్చును. మీరు చూడగోరుచున్న నిబంధన దూత శీఘ్రముగా వచ్చును. కాని అతడు వేంచేయు దినమును భరింపగల వాడెవడు? అతని ఎదుట నిలబడగల వాడెవడు? అతడు సబ్బు వంటి వాడు, లోహములను శుద్ధి చేయు అగ్ని వంటి వాడు. అతడు వెండిని పుటము వేసి శుద్ధి చేయు వాని వలె వచ్చి తీర్పు చెప్పును. లోహకారుడు వెండి బంగారములను పటము వేసినట్లే ప్రభువు దూత యాజకులను శుద్ధి చేయును. అందువలన వారు అతనికి యోగ్యమైన బలిని అర్పింతురు. అప్పుడు యూదా, యెరూషలేము వాసులు ప్రభువునకు అర్పించు బలులు పూర్వకాలము నందువలె అతనికి ప్రీతిపాత్రములగును. ప్రభువు మహాదినము, ఘోరదినము రాకమునుపే నేను ఏలియా ప్రవక్తను మీ యొద్దకు పంపదును. అతడు తండ్రులను కుమారులను మరల ఏకము చేయును. లేదేని నేను వచ్చి మీ దేశమును శపించి నాశనము చేయవలసి వచ్చును. ఇది ప్రభువు వాక్కు.